తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా హిందువుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అదే విధంగా మళ్ళీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హిందువులపై జరిగేటువంటి దాడులు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా కూడా గుళ్ళని ధ్వంసం చేయడం, గుళ్ళల్లో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడము, మరి గుళ్ళు ఎక్కడైతే ఉందో అక్కడికి పోయి మలమూత్ర విసర్జనలు చేయడం ఇది చాలా దారుణమైన విషయము. హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇలాంటి వ్యక్తులని ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించకపోవడమే దీనికి కారణమని నేను అనుకుంటున్నా ఉన్నా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, అలా చేసేటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించినట్లయితే ఇంకొకసారి ఎవరు కూడా ఇలా చేయరనేది మరి హిందువులందరూ కూడా అనుకున్నటువంటి వాదన. మొత్తం అదే చెప్తున్నాను. ఏ రాష్ట్రంలో అయినా సరే హిందువులపై జరిగేటువంటి ఈ దారుణాలు ఏదైతే ఉన్నదో వాటిని అరికట్టాల్సిన బాధ్యత ఉన్నది. ఉత్తరప్రదేశ్ తీసుకున్నట్లయితే యోగి గారు ఎంత చక్కగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి వ్యక్తులను ఏ విధంగా శిక్షిస్తున్నారనేది మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణలో జరిగేటువంటి గుళ్ళపై జరిగే దాడులన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన బాధ్యత ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రమైనా కూడా హిందువుల మనోభావాలు ఇబ్బంది చేసేటువంటి వ్యక్తులను గురించి ఆలోచించి వాళ్ళు ఎవరు అనేది కనిపెట్టి అవసరమైతే వాళ్ళు ఎన్కౌంటర్ చేయాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ వైఫల్యాలను చూడొచ్చా, ఏ విధంగా చూడొచ్చు? అర్థం కాదు. ప్రభుత్వ వైఫల్యాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఎప్పుడు చూసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచనే తప్ప గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలి అనే ఆలోచన ఉన్నదే తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏ విధంగా కూడా నెరవేర్చలేదు. ఇంతవరకు కూడా నెరవేర్చకుండా కళ్ళకొల్లి మాటలు చెప్తూ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పనులు అంటే ఏ విధంగా కాంట్రాక్ట్ తీసుకోవాలి, ఏ విధంగా కమిషన్లు తీసుకోవాలనే ఆలోచనే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మేము ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాం, వాళ్ళకు మేము ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మేము ఏ విధంగా వాటిని నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే అబద్ధపు మాటలు చెప్పి ముందుకెళ్తుందో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకు సరైన బుద్ధి చెప్పి తీరుతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, యువతీయుకులు కావచ్చు, మహిళలు కావచ్చు, గురుకుల విద్యాలయాలు కావచ్చు, పాఠశాలలు ఎక్కడ చూసినా కూడా అన్ని సమస్యలే. ఎవరికి చెప్పిన మాట కూడా నెరవేర్చడం చేతగాని ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇంతవరకు కూడా మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, అర్బన్ ఏరియాస్ కావచ్చు, ఎంతో మందికి కూడా పెద్దవాళ్ళకి అందరికీ కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పింది. ఏ ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్స్ కూడా రానటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను చూస్తూ ఉన్నాము, మహిళలను చూస్తున్నాం. గురుకుల పాఠశాలల్లో పాపం భోజనాలలో కూడా అన్ని పురుగుల భోజనాలు తినుకుంటూ పిల్లలు ఏ విధంగా మరి ఇబ్బందుల పాలవుతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా సమస్యలు చూస్తున్నాం తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. ఇలాంటి ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, దాంట్లో బీజేపీ స్కోప్ ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకు అంటే భారతదేశాన్ని ఈ రోజు ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉంచిండు. నెక్స్ట్ రాబోయేది 3వ వ్యవస్థ కూడా వస్తుంది. ఆ స్థాయికి వచ్చింది అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్రంలో కాస్తో కూస్తో అభివృద్ధి జరుగుతుంది అంటే అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల కారణంగానే. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈనాడు ఒక మనిషి పుట్టక నుంచి మొదలుకొని ఒక మనిషి చనిపోయేంత వరకు కూడా ఏవైనా అందుతున్నాయి అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు. ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తెలియజేస్తాం. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు, మేడం బీజేపీ పురోగతి లేదని చెప్పేసి అంటారు. బీజేపీది పురోగతి లేదు అనేది అబద్ధపు అవాస్తవము. బీజేపీ పురోగతి ఉన్నది. ఖచ్చితంగా బీజేపీ అనేది గెలిచింది మున్సిపల్ ఎన్నికల్లో అని తెలియజేస్తాం. జనతా పార్టీ ఘనంగా విజయం సాధించింది, సాధిస్తున్నది.
అంటే కొన్ని ఫలితాలు కొంత వెయిటింగ్ ఉంది, కానీ ఇప్పటికే మెజారిటీ చూస్తే అదే గెలిచేటట్టుంది. మిగతా మూడిట్లో కూడా ఒకటో రెండో దాంట్లో మజ్లీసు, ఇంకో దాంట్లో శివసేన ఏదో గెలుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మహారాష్ట్ర ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మొత్తం కూడా సఫాయి అయిపోయింది. ఇటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే 117 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే సంబంధించిన శివసేన, రాజ్ ఠాక్రే సంబంధించినటువంటి ఒక ఎంఎన్వి రెండు కూడా కలిసి పోటీ చేసడానికి 80 సీట్లు మాత్రమే వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం దీనిలో సఫాయి అయిపోయింది. ఈ యొక్క ఏదైతే సరళి ఏదైతే ఉందో ఓటింగ్ సరళి పట్టణ ప్రాంతాల్లో అంతా కూడా భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో మున్సిపాలిటీలు గెలిచినాయి. రేపు తెలంగాణలో కూడా రానున్నటువంటి ఒక ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో అందులో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా ప్రజల ఒక ఆశీర్వాదంతో, పట్టణ ప్రజల ఒక ఆశీర్వాదంతో, విద్యావంతుల ఒక ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా గ్రామీణ ప్రాంతంలో బీజేపీ ఏ విధంగా అయితే మంచి ఫలితాలకు ఆశించిందో మనం ఆ మేరకు మాకు ఫలితాలు కూడా వచ్చినాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి విజయాన్ని సాధిస్తున్న పూర్తి నమ్మకం ఉంది. మన పక్కనే అరవింద్ గారు ఉన్నారు, నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. నిజామాబాద్ మేయర్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. అటు నార్త్ తెలంగాణలో, ఇటు సౌత్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. మహారాష్ట్ర ప్రజలకు మరొకసారి భారతీయ జనతా పార్టీ గెలిపించినందుకు ఇదంతా కూడా నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక పట్టణాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే ప్రజలు ఓటు వేశారు. అదే ఒక రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ సఫాయా తెలంగాణలో అవుతుంది. ఇక్కడ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పి నా పూర్తి నమ్మకం. చెప్పండి సార్, మెయిన్ గా ఇక్కడ మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, మరోవైపు హిందూ దేవాలయాల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మనం గత నెల నుంచి చూసుకుంటున్నాం. బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే జరుగుతుందో అది కంటిన్యూయేషన్. మన మల్కాజ్గిరిలో ఈ రోజు చూసుకుంటే పురాణపూర్లో దాడులు జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఒకటి, ఈరోజు యావత్ భారతదేశంలో ఎన్నో దేవాలయాలపై ఈ విధంగా ఒక కుట్రపూరితంగా ఈరోజు ఒక సమాజం పని కట్టుకొని ప్రేరేపించడానికి, రెచ్చగొట్టడానికి ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మనం గడిచిన కొన్ని రోజులలో చూస్తే 10 తారీఖు రోజు సఫిల్గూడలో జరిగితే 13 తారీఖు రోజు హైదర్ షా కోర్టులోని దేవాలయంలో జరిగింది. అదేవిధంగా మళ్ళా సంక్రాంతి రోజు ఇక్కడ పురాణపూర్లో జరిగింది. అంటే ముస్లింలు ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయాన హిందువులకు అభద్రతా భావంతో ఏ విధంగానైతే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ దేవుళ్లను ఎంతో ఆరాధ్యంగా పూజించే దేవుళ్లను ఎన్నికల ముందు ప్రతి దేవతని మీద ప్రమాణం చేసిన ఈ ముఖ్యమంత్రి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కండుగా కప్పుకొని దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణలో రాష్ట్రంలో మొత్తము ఏ విధంగా హిందువుల ఒక దేవాలయాలు అభద్రతకి గురవుతుంది మనం గమనిస్తున్నాము. అదే విధంగా మొన్న జరిగిన పురాణపూల్ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుంటే ఇది పని కట్టుకొని ఒక రెచ్చగొట్టే విధంగానే ఈరోజు హిందువుల ఒక ఓపిక అనేది కూడా ఒకవేళ తెగిపోతే ఈ రాష్ట్రమే కాదు దేశంలోని మత ఛాందసవాదాలు ఎక్కడ కూడా కనిపించారని మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళకు. స్టార్టింగ్ లో హిందూ అంటే ఇప్పుడు కట్టమైసమ్మ ఈ దేవతలను ఫస్ట్ పూజించేస్తారు. అంటే హిందూ ధర్మాన్ని లేకుండా చేద్దామన్న ఆలోచన ఏమైనా ఉందంటారా? ఎవరి తరం కాదు. హిందూ దేవి దేవతలను, హిందూ ధర్మాన్ని, హిందూ అన్న పదం లేకుండా చేయడం. అది కాకుండా ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఒక వర్గానికి సంతృప్తి పెట్టడమే, వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేసేది హిందూ ధర్మాన్ని, వాళ్ళ ఇంట్లో ఆచరించేది హిందూ ధర్మమే. కానీ ఈరోజు ఆయన ఏ విధంగానైతే స్పందిస్తున్నారో దాని ద్వారా హిందువులలో ఒకటైతే ఉంది, ఖచ్చితంగా ఆ భద్రతా భావం కలుగుతుంది.
మెయిన్ గా చూసుకున్నట్లయితే సార్ బీజేపీకి తెలంగాణలో పురోగతి లేదు, బీజేపీ రాదు అని చెప్పేసి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేసిండు. దాని గురించి ఏం చెప్తారు సార్? మహేష్ కుమార్ గౌడ్ గారికి రాజకీయ జ్ఞానం కనుక ఉంటే గడిచిన ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది, అదేవిధంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు భారతీయ జనతా పార్టీ, ఇంతకు ముందు 250 ఉండే, ఈరోజు దాదాపు 800 సీట్లు వచ్చాయి. పూర్వ వైభవం లేదు, అసలు గతే లేదు అనేటోళ్లకు రాబోయే రోజుల్లో ఎన్నికలు పెట్టండి మీరు, మేము చూపిస్తాం మా సత్తా ఏంటిదో. వాళ్లకు వాళ్ళ యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది. రాబోయే రోజుల్లో దక్షిణ భారతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికే ఉండదు. టాప్ సీఎం అంటారు సార్ రేవంత్ రెడ్డి అని. మొత్తం బీజేపీ వల్లే చాలా వరకు సీఎం బీజేపీ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని టాప్ సీఎం అంటారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? టాప్ సీఎం ఎవరు ఉద్బోధించారు మాకైతే తెలియదు. అంటే ఇంతవరకు అయితే మాకైతే ఇంపేలే టాప్ సీఎం. ఏ విధంగా ప్రజలకు మోసం చేయడంలో టాపా, ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయనందుకు టాపా, మహిళలకు కేవలం మటు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చి సంతృప్తి పరుస్తున్నారు, చీరల పంపిణీ అన్నారు, 2,500 రూపాయలు అకౌంట్లో ఇస్తా అన్నారు, మళ్ళీ స్కూటీలు ఫ్రీ ఇస్తా అన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తున్నారు. అంటే మోసపూరితంగా మోసం చేయడంలో టాప్ నేను మెచ్చుకుంటా. మా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు మోసం చేయడంలో టాప్, మేము మెచ్చుకుంటాం. సరిగ్గా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మీరు ఏ విధంగా చూస్తారు? హిందూ గుళ్ళ పైన దాడులు రెగ్యులర్ గా జరుగుతున్నాయి, ఏమంటారు సార్? మీకు ఇప్పుడు కాదు, గణేష్ల పండుగ అయినా, బోనాల పండుగ అయినా, బతుకమ్మ పండుగ అయినా హిందువుల గుళ్ళ పైననే దాడులు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ ఇప్పుడు ఇవి ఇన్ని కూడా గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి, ఇప్పుడు మొదలైనవి హిందువుల పైన దాడి. బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన చూసుకుంటే ఈరోజు మొత్తం భాగ్యనగరం అంతా హిందువులు ఉరుకుతున్నారు. కానీ ఏం చేయాలో అర్థమైతలేదు. నేను కమిషనర్ గారికి ఒకరికే మనవి చేస్తా ఉన్నాను, ఇన్ని గుళ్ళ పాంటి అత్యాచారాలు ఇంత చేస్తుంటే కూడా వాళ్ళని ఎవరిని కూడా శిక్షణ అనేది లేదు, మెంటల్ వాళ్ళు అంటున్నారు. కానీ మేము చేస్తే మాత్రము 50 మందిని 20 మందిని కేసు బుక్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి నానా హింసలు పెడుతున్నారు. మరి భాగ్యనగరంలో ఓల్డ్ సిటీలో కనీసం ఇప్పటిదాకా 4-5 గుళ్ళు అక్కడ మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి అక్కడ ఓల్డ్ సిటీలో హిందువులు ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా? ఎవరిపైన దాడి చేస్తుండ్రు? 86 నుంచి తీసుకొని 90 నుంచి తీసుకొని 96లో గొడవలు చూడండి. మీరు ఏ గొడవలు తీసుకున్నా, గణేష్ల పండుగ అయినా, బోనాల పండుగ అయినా, బతుకమ్మ పండుగ అయినా, హిందువులను తలలు ఎగరబట్టే, హిందువులని టార్గెట్ చేయబట్టే. అది కూడా గతంలో జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ప్రకటించినప్పుడు, చిన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా మొత్తం హిందువుల మీదనే టార్గెట్ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో హిందువులు ఖచ్చితంగా ఒక్క దాడిపై ఉన్నారు, కంపల్సరీ చిత్తుగా ఓడిస్తారు. ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ అన్నారు మీరు, జూబ్లీ ఎలక్షన్లో ఒకటే పని చేసింది బీసీ మంత్రం, కాబట్టి అక్కడ గెలిచారు. అంతేగాని వేరేది ఎక్కడ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసుకోండి, మిగతా గతంలో అన్నిట్లో కూడా మేము గెలుచుకుంటూ వచ్చాము. దుబ్బాక కానీ లేకపోతే ఇంకా అది కానీ అన్ని కూడా గెలుచుకుంటూ వచ్చాము. జూబ్లీస్ లో 15% ఇట్లా ఓటు రాలేదని చెప్పేసి అంటారు. ఈ లోకల్ మున్సిపాలిటీ ఎన్నికలు ఏ విధంగా గెలుస్తారని ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే విధంగా మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు, ఏది కేవలము 35,000 ఓట్లు బయటికి నుంచి తీసుకొచ్చి డూప్లికేట్ ఓటు 3 గంటల తర్వాత మొత్తం డంపింగ్ చేసి ఓట్లు వేయించిండు. అందరు కూడా బంగ్లాదేశ్ వాసులే. కాబట్టి దాంతో నా ప్లానింగ్తో ఆల్రెడీ మా ఎంపీ గారు చెప్పారు, ఏమని ఇట్లా ఓట్లు ఈ విధంగా పెంచిండ్రు, దీంట్లో ఇది ఇబ్బంది ఉంది అని కూడా కోర్టులో కేసు వేస్తే కూడా ఎలక్షన్ జరిపించి ఆ ఓట్లతోనే గెలిచారు. కానీ లేకపోతే అక్కడ గెలవడం చాలా అసంభవం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఇంతమంది ముఖ్యమంత్రులలో ఇంత చీటర్ ముఖ్యమంత్రి, ఇంత నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఇప్పటిదాకా మా తెలంగాణలో మేము ఎవరిని చూడలేదు, ఇప్పటిదాకా చూడలేదు ఇంత నీచమైన ముఖ్యమంత్రి. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ వరకు కూడా కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది. రాబోయే రోజుల్లో 100% బీజేపీ గెలుస్తుంది తెలంగాణ. మీరు ఎట్లా చూస్తారా హిందూ దేవాలయాల మీద కడిగిన జాగ్రత్తను మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ప్రభుత్వ వైఫల్యం ఉంటుంది. గత
ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా హిందూ దేవాలయాల మీద దాడులు ఎక్కువ జరుగుతాం కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక హిందూ అయి ఉండి మొన్న అతను కూడా హిందూ దేవతను కించపరిచారు. ఒక దేవతకి 2 భార్యలు ఉన్నారు, కోసుకోవడానికి ఒక భార్య, ఎల్లమ్మ పోచమ్మ, తినడానికి ఒక దేవుడు, అలా ఒక హిందూ అయి ఉండి ఒక హిందూ దేవులను కించపరిచిండు. అది చూసుకొని వేరే మతస్థులకి ఇది ఒక అలుసుగా అయిపోయి మన హిందూ గత ఏడాది నుంచి చూసుకుంటే కూడా ఈ హిందూ దేవాలయాల మీద చాలా దాడులు జరిగినాయి. కాబట్టి ముందు ఈ దేవీ దేవతలను కించపరిచే ముఖ్యమంత్రి మరి నువ్వు హిందువా లేదా వేరే మతస్థుడువా నువ్వు ముందు తెలపాలి. ఈ హిందూ దేవాలయాల మీద ఎంతో మంది దాడులు చేసిన ఇలాంటి వరకు ఒక్కరిని పట్టుకోలేదు. ఒక్కరిని పట్టుకున్నా కూడా అతనికి ఏదో సర్టిఫికేట్ చూపించి మా సికింద్రాబాద్ జరిగింది అని తనకి పిచ్చి పట్టిందని సర్టిఫికేట్ ఇచ్చి పంపించినారు. అట్లా హిందువులు పిచ్చోలు అయితే మాత్రం మరి ఈ సమాజము ఇక్కడ ఈ భారతదేశం కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ అది వేరే విధంగా ఉంటుంది. అందుకే హిందువుల పిచ్చి రాకుండా చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని కూడా మంచిదని హెచ్చరిస్తున్నాను. ఎట్లుండబోతుందని మీ ఇప్పుడు ఇంతగానో సెలబ్రేషన్ చేస్తున్నారు కదా, రిజల్ట్ ఆ విధంగానే రాబోతుందా లేకపోతే ఓన్లీ సెలబ్రేషన్ ఓకే అయిపోతుందా? సెలబ్రేషన్ వద్దు, రిజల్ట్ కూడా రాకపోతుంది. ఇప్పుడు భారతదేశంలో మొత్తము భారతీయ జనతా పార్టీ హవా నడుస్తున్నది. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంగా ఏర్పడుతుంది, ప్రభుత్వం ఏర్పడుతుంది. మేమే ముఖ్యమంత్రిగా ఉంటున్నాము. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మేయర్ పీఠం మేము ఖచ్చితంగా కొట్టి చూపిస్తున్నాం. ఇప్పుడు మెయిన్ గా ఇక్కడ మున్సిపాలిటీలో మహారాష్ట్రలో గెలిచిందని చెప్పి సెలబ్రేషన్ చేస్తున్నారు. ఒకవైపు హైదరాబాద్ లో ఘోరమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా 2 రోజులకోసారి 3 రోజులకోసారి హిందూ దేవాలయాల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. అంటే అక్కడ మల విసర్జన చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏం చెప్తారు దీని గురించి మీరు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తర్వాత ఇది నడుస్తుంది. ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో సీఎం ఏమన్నారు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. అప్పటి నుంచి వాళ్ళ హౌస్లో బులంద్ అయిపోయింది. కావాలని టార్గెట్ చేసి వీళ్ళు ఇట్లా ప్లానింగ్తోనే చేస్తున్నారు. ఇప్పుడు ఎస్టర్డే ఇక్కడ ప్రణబ్ దర్వాజా జరిగింది, అమ్మ కట్టమైసమ్మ దగ్గర కూడా అయింది, మల్కాజ్గిరిలో చాలా జాగా అవుతుంది. ఇటువంటి అవుతుంది కదా, ఇది చాలా తప్పు. ఇది ఒక కులం సంఘాలకి వ్యతిరేకంగా పని చేస్తున్నాం. ఇది చాలా తప్పు. ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. సిటీలో ఏదో చూస్తే అలా మర్డర్లు అవుతుంది, ఏదో చూస్తే ఇటువంటి కేసులు అవుతుంది. ఇది చాలా తప్పు. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ సీఎంకి రిజైన్ ఇవ్వాలి.